కర్నూలు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. జిల్లా పరిషత్ చైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి టీసీ భరత్, కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు రంజిత్ భాషా, రాజకుమారి, గణియా, ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, పార్థసారథి పాల్గొన్నారు. విద్య, వైద్యం, పారిశుద్ధ్యం సమస్యలపై చర్చించారు. వైసీపీ ప్రతినిధులు అధికార సమావేశాలకు పిలవడం లేదని సభ దృష్టికి తీసుకుని వచ్చారు. దళిత సర్పంచ్ను ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి అవమానించారని వైసీపీ జడ్పీటీసీ సభకు ఫిర్యాదు చేశారు. ఆ ఘటనతో తనకు సంబంధం లేదని పార్థసారథి జవాబిచ్చారు. ఆళ్లగడ్డలో కేసీ కెనాల్ను పూడ్చి శిల్పా వెంచర్ వేశారు. దాంతో పెద్ద సంఖ్యలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇరిగేషన్ అధికారులు స్పందించి శిల్పా వెంచర్ వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో సంబంధిత అధికారులపై కోర్టులో పిల్ వేస్తానని భూమా అఖిలప్రియ హెచ్చరించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో శిల్పా వెంచర్ అనేది వేసి ఇప్పుడు కొన్ని సంవత్సరాలు అవుతుంది. దానికి ఎటువంటి పర్మిషన్స్ లేవు. ఆఖరికి కుడా నుంచి, మున్సిపాలిటీ దగ్గర నుంచి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎక్కడ కూడా ఒక పర్మిషన్ కూడా లేకుండా శిల్పా వెంచర్ అక్కడ కట్టడం జరిగింది. అది కూడా ఏంటి పర్మిషన్స్ అంటే ఎటువంటివి? కేసీ కెనాల్ వెళ్తుంది. ఆ కేసీ కెనాల్ని పూర్తి చేసి దాని మీద వెంచర్ వేసి అది అమ్మేసుకున్నారు. అది అమ్మేయడం వల్ల ఇప్పుడేమవుతుందంటే అటుపక్క ఉన్న రైతులు దాదాపు 7,000 ఎకరాలకి నీళ్లు రాక ఆ రైతులందరూ కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నారు. ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా దీని గురించి మేము పోరాటం చేస్తున్నాము. నా దగ్గర కొన్ని రిపోర్ట్స్ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కింద ఎంఆర్ఓ దగ్గర నుంచి, ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారికి కలెక్టర్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ టు మినిస్టర్, ఆఖరికి సీఎం ఆఫీస్ దగ్గర కూడా ఇవన్నీ వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి కింది వరకు ఎంక్వైరీ చేసి అన్ని రిపోర్ట్లు కూడా ఈరోజు నేను సేకరించడం జరిగింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కేసీ కెనాల్ ఏదైతే బుక్ చేశారో అసెంబ్లీ మొదలవుతున్నానగా నాకు రిప్లై వస్తుంది. ఏదైనా మీటింగ్కి నేను వస్తున్నానగా నాకు రిప్లై వస్తుంది. అంతేగాని ఇంతవరకు సంవత్సరం అవుతుంది. అసెంబ్లీలో దీని గురించి 3 సార్లు మాట్లాడినాను. ఇంతవరకు ఆ శిల్పా వెంచర్ ఎవరైతే వేశారో వాళ్ళ మీద ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్